సో మనం థర్డ్ బేస్ ఎంఎస్సీకి ఈ సెమిస్టర్ 5th సెమిస్టర్ 8085 మైక్రో ప్రాసెసర్ అండ్ ఇంటర్ఫేసింగ్. సో ఈ సబ్జెక్ట్ కూడా మనకి 75 మార్క్స్ ఉంటాయి. సో థియరీ మార్క్స్ 75, ప్రాక్టికల్ 50 మార్క్స్ ఉంటాయి. సో ఇంటర్నల్ మార్క్స్ 25 ఉంటాయి. టోటల్గా 150 మార్క్స్ ఉంటాయి. సో 8085 మైక్రో ప్రాసెసర్ ఇంటర్ఫేసింగ్ లో మనకి యూనిట్ 1 లో ఏముంటాయంటే 8085 మైక్రో ప్రాసెసర్ బ్లాక్ డయాగ్రామ్ మరియు పిన్ కనెక్షన్, తర్వాత డేటా అండ్ కంట్రోల్ బోర్డ్, రిజిస్టర్, 8085 ఇన్స్ట్రక్షన్ సెట్స్ ఉంటాయి. తర్వాత యూనిట్ 2 లో ఏముంటాయంటే అడ్రసింగ్ మోడ్, ఇన్స్ట్రక్షన్ సైకిల్, ఫెచ్ సైకిల్, కంట్రోల్ బోర్డ్, రిజిస్టర్, మెమరీ రీడ్, IO రీడ్, మెమరీ రైట్, IO రైట్ ఉంటాయి. సో యూనిట్ 3 లో ఏముంటాయంటే 8085 మైక్రో ప్రాసెసర్ లో మనం యూజ్ చేసే ప్రోగ్రామ్స్ ఉంటాయి. అడిషన్, మల్టిప్లికేషన్, సబ్ట్రాక్షన్, డివిజన్, లార్జెస్ట్ నెంబర్, స్మాలెస్ట్ నెంబర్, ASCII కోడ్ అండ్ డీబగింగ్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. సో యూనిట్ 4 లో ఏముంటాయంటే ఇంటర్ఫేసింగ్స్ ఉంటాయి. సో మెమరీ ఇంటర్ఫేసింగ్, IO ఇంటర్ఫేసింగ్ మరియు మెమరీ మ్యాప్డ్ IO స్కీమ్, IO మ్యాప్డ్ IO స్కీమ్ అలాంటి ఇంటర్ఫేసింగ్ ఉంటాయి. సో యూనిట్ 5 లో ఏముంటాయి అంటే PPI ఆఫ్ 8255, PPI ఆఫ్ 8253, టెంపరేచర్ కంట్రోలింగ్, స్టెప్పర్ మోటార్ కంట్రోలింగ్, తర్వాత ఏముంటాయంటే ట్రాఫిక్ సిగ్నల్ కంట్రోలింగ్ ఉంటాయి. సో మనకి ఈ సెమిస్టర్లో 8085 మైక్రో ప్రాసెసర్లో 75 మార్క్స్ సంబంధించిన సిలబస్ ఇది. సో ఇక్కడ మనం తీసుకున్నాము అంటే సో 8085 మైక్రో ప్రాసెసర్ అంటే ఏమి, వాటి గురించి మనము బేసిక్ క్లాస్ చెప్పుకుందాం. సో 8085 మైక్రో ప్రాసెసర్ ఇట్ ఈస్ ఏ సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ ఆఫ్ కంప్యూటర్. ఇట్ ఈస్ ఏ మెయిన్ హార్ట్ ఆఫ్ కంప్యూటర్. సో హియర్ అంటే మీనింగ్ ఏమంటే సో 8085 మైక్రో ప్రాసెసర్ అనేది మనకి మెయిన్ CPU అంటే మెయిన్ సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ మనం CPU అంటాము. సో ఈ CPU అనేది కంప్యూటర్కి ఎలా ఉంటుంది అంటే టోటల్ మెయిన్ హార్ట్ లాగా ఉంటుంది. దాన్ని మనం సో 8085 మైక్రో ప్రాసెసర్ is a central processing unit of computer. It is a main heart of computer. So here 8085 microprocessor, it is a 8-bit of microprocessor. So maybe designing, construction. So NMOS technology. అంటే ఏమి అంటే మనం ఇక్కడ కూడా మనం ఎన్ని బిట్స్ ఉపయోగిస్తున్నాము అంటే 8 బిట్ ని మనం ఉపయోగిస్తున్నాము. సో ఇక్కడ మనం ఏ టెక్నాలజీ యూస్ చేస్తున్నాము అంటే NMOS టెక్నాలజీ. అంటే N ఛానల్ మాస్ అంటే మెటల్ ఆక్సైడ్ సెమీ కండక్టర్. సో ఆల్రెడీ మనం సెకండ్ సెమిస్టర్ చదువుకున్నాం. సో NMOS అంటే N ఛానల్ మాస్ఫెట్ అని అర్థం. సో మాస్ఫెట్ అంటే మీనింగ్ ఏమి, మెటల్ ఆక్సైడ్ సెమీ కండక్టర్ ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్. మాస్ఫెట్ లో మనకి 2 టైప్స్ ఉన్నాయి, డిప్లెషన్ మాస్ఫెట్, ఎన్హాన్సింగ్ మాస్ఫెట్. సో ఈ రెండింటిలో కూడా ఏముంటాయంటే N ఛానల్, P ఛానల్ అని 2 టైప్స్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్ ఉంటాయి. సో ఇక్కడ మనం 8085 మైక్రో ప్రాసెసర్ ఉపయోగించేది ఏంటి అంటే N ఛానల్ మాస్ఫెట్ ని ఉపయోగిస్తున్నారు. సో హియర్ 8085 మైక్రో ప్రాసెసర్ ఇట్ ఈస్ ఏ 40 పిన్ ఆఫ్ IC ప్యాకేజ్ మే బి యూజింగ్ on single fabricated on LSA scale. LSA means linear scale integrated circuit. సో మనకి ఈ 8085 మైక్రో ప్రాసెసర్ చిప్ అనేది చాలా స్మాల్ గా ఉపయోగిస్తారు. ఎక్కడ అంటే LSI మీన్స్ లీనియర్ స్కేల్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్. పెద్ద పెద్ద సర్క్యూట్లలో వాటిలో చిన్న పార్ట్ గా ఉపయోగిస్తారు 8085 మైక్రో ప్రాసెసర్ పిన్ ని. సో ఎన్ని పిన్స్ ఉంటాయి ఇక్కడ 40 పిన్స్ ఉంటాయి. సో ఇక్కడ మనము 8085 మైక్రో ప్రాసెసర్ లో ఏముంటాయి అంటే ఖచ్చితంగా ఆసిలేటర్స్ ఉంటాయి. సో మనం 3 మెగాహెర్ట్జ్ ఆఫ్ క్రిస్టల్ ఆసిలేటర్ కానీ యూజ్ చేస్తే ఎన్ని క్లాక్ సైకిల్స్ ఎంత టైంలో ప్రొడ్యూస్ అవుతాయి అంటే 320 నానో సెకండ్స్. సో మనకి క్రిస్టల్ ఆసిలేటర్ ఉపయోగించడం వల్ల క్లాక్ సైకిల్ ప్రొడ్యూస్ కావడానికి టైం ఎంత అంటే 320 నానో సెకండ్స్ గా ఉంటాయి. అది 8085 వర్షన్ అయితే. ఇక్కడ మనకి ఇంకొక వర్షన్ కూడా ఉన్నాయి, 8085AH-2 అనే వర్షన్ కూడా ఉంది. ఇక్కడ ఏమి అంటే సేమ్ 3 మెగాహెర్ట్జ్ యూజ్ చేస్తాం, కానీ ఇక్కడ టైమింగ్ మాత్రం మారుతుంది, 200 నానో సెకండ్స్ మాత్రమే ఉంటుంది. సో ఇంకా చూసుకున్నామంటే 8085 మైక్రోప్రాసెసర్ హ్యాస్ 80 బేసిక్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ 246 ఆప్కోడ్ అవైలబుల్. ఇక్కడ మన ఈ మైక్రోప్రాసెసర్లో ఎన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి అంటే 80 మాత్రమే ఉంటాయి. వాటిలోంచి మనం డిఫరెంట్ గా ఉపయోగిస్తూ ఉంటాము.
ఆప్ కోడ్స్ ఎన్ని ఉంటాయి అంటే 246 ఆప్ కోడ్స్ ఉంటాయి. ఏమి ఆప్ కోడ్ అంటే ఆపరేషనల్ కోడ్. సో మనం ఇక్కడ 8085 మైక్రో ప్రాసెసర్లో ఉపయోగించే లాంగ్వేజ్ అసెంబ్లీ లాంగ్వేజ్ ఉపయోగిస్తుంటాము. ఈ అసెంబ్లీ లాంగ్వేజ్ మీన్స్ ఏమి అంటే మిషన్కి అర్థం కావడానికి మనం ఇక్కడ సింపుల్గా కంపెనీ వాళ్ళు డిజైన్ చేస్తారు, వాటినే ఏమంటారంటే ఆప్ కోడ్ అంటారు. ఆప్ కోడ్ అంటే మీనింగ్ ఏమి, ఆపరేషనల్ కోడ్ అని అర్థము. ఓకేనా, ఎన్ని ఉంటాయి మనకి 8085 మైక్రో ప్రాసెసర్కి 80 ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, 246 ఆప్ కోడ్స్ ఉంటాయి. ఓకేనా, సో 8085 మైక్రో ప్రాసెసర్ అనేది 3 మెయిన్ పార్ట్స్గా ఉంటాయి. సో ఏవి ఆ 3 మెయిన్ పార్ట్స్ అంటే నెంబర్ 1 ఏమి అంటే ALU, సెకండ్ వన్ ఏమి అంటే టైమింగ్ అండ్ కంట్రోల్ యూనిట్, థర్డ్ వన్ ఏమి అంటే రిజిస్టర్స్. సో ఏమి ALU అంటే అర్థమెటిక్ లాజిక్ యూనిట్. ఏమి ALU పర్ఫార్మ్స్ అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ అని మనం చదువుకొని ఉంటాం. ఇంక్రిమెంట్ కానీ డిక్రిమెంట్ కానీ షిఫ్ట్ లెఫ్ట్ కానీ షిఫ్ట్ రైట్ కానీ చదువుకొని ఉంటాం. వీటితో పాటు ఏముంటాయంటే లాజికల్ ఆపరేటర్స్ కూడా ఉంటాయి. మరి ఏమి లాజికల్ ఆపరేటర్స్ అంటే లాజిక్ గేట్స్ ఉపయోగిస్తారు. ఏ లాజిక్ గేట్ ఉపయోగిస్తారు అంటే 4 లాజిక్ గేట్స్ మాత్రమే ఉపయోగిస్తారు. మనం చదువుకున్న వాడి మనం థర్డ్ సెమిస్టర్లో. సో డిజిటల్ లాజిక్ గేట్స్ ఎన్ని ఉంటాయి అంటే 6 ఉంటాయి. అండ్ 6, నాట్, నాండ్, నార్, XOR. బట్ వీటిలో నుంచి 2 తీసేశారు, నాండ్, నార్ ఉపయోగించారు. అంటే రిమైనింగ్ ఏమి ఉపయోగిస్తాము, అండ్, 6, నాట్, XOR ఈ 4 మాత్రమే ఇక్కడ 8085 మైక్రో ప్రాసెసర్లో ఉపయోగిస్తారు. ఓకేనా, సో ఏమి ALU పర్ఫార్మ్స్ అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, లాజికల్ అండ్, లాజికల్ ఆర్, లాజికల్ నాట్, లాజికల్ XOR, ఇంక్రిమెంట్, డిక్రిమెంట్, తర్వాత షిఫ్ట్ లెఫ్ట్, షిఫ్ట్ రైట్ ఎక్సెట్రా ఉపయోగిస్తూ ఉంటాము. సో సెకండ్ వన్ ఏమి అంటే